అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, మొన్న అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఏడాది క్రితం సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ పార్టీ నేత అయినటువంటి నాగమల్లేశ్వరరావు గారిని ఆయన విగ్రహానికి ఆవిష్కరణ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగానే గుంటూరులో రోడ్ షో చేయడం కావచ్చు, అక్కడ చాలామంది యువత అతన్ని అభిమానించే వాళ్ళు కొన్ని ప్లకార్డు పట్టుకుని కాస్త రోడ్ షో అయితే చేశారు. అవి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కరిని రప్ప నరికేస్తాం, చంపేస్తాము, నెక్స్ట్ వస్తే తొక్కి పడేస్తున్నట్టుగా అంటే బెదిరింపులుగా ఉన్నాయి. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే తప్పేముంది అంటున్నారు, మంచిదే కదా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇలాంటివి చేయడం తప్పు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అంటున్నారు. సో దీనిపై మీరేం స్పందిస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి పరామర్శల నేపథ్యంలో మనం గతంలో కూడా చర్చించుకున్నాం. సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి అతని కుటుంబాన్ని పరామర్శించడం ఏంటనేది కొంత చర్చ జరిగింది. అయినప్పటికీ వాళ్ళ పార్టీ కార్యకర్త కాబట్టి వెళ్ళాడు, ఏదో అక్కడ వాళ్ళకు ధైర్యం చెప్పడం, ఆ విగ్రహావిష్కరణ తదితర కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో అతని అభిమానులు ర్యాలీ అతన్ని రిసీవ్ చేసుకోవడం, స్వాగతం పలకడం, ఇవన్నీ సాధారణంగా జరిగే కార్యక్రమాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు వస్తున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఉత్సాహంతో అత్యుత్సాహంతో కార్యకర్తలు చేస్తుంటారు. అయితే అక్కడ ఈ కత్తులు పట్టుకొని రావడం, ప్లే కార్డ్స్ పట్టుకోవడం, చెప్తాం నరికేస్తామని చెప్పడం, లేదంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొక్కేస్తామని చెప్పడం, ఇవన్నీ చేయడం అనేది కార్యకర్తలకు తగదు. దాన్ని అసలు అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించాలి, అలాంటివి చేయకూడదని చెప్పాలి. ఎందుకంటే తను ఏం చెప్పకపోయినట్టయితే కార్యకర్తలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇదేమవుతుందంటే శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరిని తొక్కేస్తారు, ఎవరిని నరికేస్తారు అన్నప్పుడు గతంలో ఎన్నికల్లో ఎవరైతే తమతో పోటీ పడ్డ వాళ్ళు ఉంటారో, తమకు కొంత వైరం ఉంటుందో, ఈ సందర్భంగా ఏం సందర్భం లేకపోయినా, ఎలాంటి గొడవ లేకపోయినా, ఘర్షణ లేకపోయినా వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఏదో గొడవ జరిగితే తన ప్రత్యర్థుల మీద దాడి చేయడం, ఇల్లు తగలబెట్టడం, ఇవ్వండి అక్కడికి ఆ రోజుకు వాళ్ళకేం ఘర్షణ ఉండదు. పాత కక్షలు ఉంటాయి, పాత కక్షలను ఆ విధంగా తీర్చుకుంటారు, వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో అక్కడ వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు గొడవ పడ్డ సందర్భాలు కూడా మనం చూస్తాం ఎన్నికల్లో. ఆ సందర్భంగా ఎప్పుడైతే ఈ ర్యాలీని నిర్వహించి అధినాయకుడు ఎవరైతే పార్టీ అధ్యక్షుడు అండదండలు పుష్కలంగా ఉన్నాయని అనుకున్న సందర్భంలో ఆవేశంలో చాలామంది ఏం చేస్తారంటే గొడవలు చేయడం, ఘర్షణలు సృష్టించడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం, ఇళ్ళని తగలబెట్టడం, నరకడం, చంపడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు. సందర్భం ఎన్నికల సమయంలో హింసాత్మక సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయంటే ఆ సమయంలో ఆవేశాలు ఉంటాయి. ఎన్నికల్లో ప్రత్యర్థుల గెలుపోవటంలపై ప్రభావం చూసే అంశాలు ఉంటాయి. వీటన్నిటి దృష్ట్యా ఎన్నికల హింస జరుగుతుంటుంది. కానీ ఎన్నికలు అయిపోయిన సంవత్సరం అయింది, మరో 4 ఏళ్ళ వరకు ఎన్నికలు ఉండే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో తన కార్యకర్తల పరామర్శ చేసుకోవచ్చు. కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించకపోగా అనడంలో తప్పేంటి, కరెక్టే కదా అని అనడం అనేది మరింత రాజకీయాలను మరింతగా దిగజార్చే విధంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. రాజకీయ నాయకుడు ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, గెలుస్తారు, ఓడిపోతుంటారు. కానీ ఈ విధంగా చర్యలు చేయడం వల్ల ఇప్పుడు అధికారంలో లేని సమయంలోనే ఈ విధంగా రెచ్చిపోయినట్టు, అధికారంలో ఉంటే ఏ విధంగా రెచ్చిపోతారనే ప్రశ్న ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అధికారం లేకపోయినప్పుడే వాళ్ళని నరుకుతాం, చంపుతాం, ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని శిక్షించే అవకాశం ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నారంటే ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మరింత ఎంతగా రెచ్చిపోతారని ప్రజలు భయాందోళన వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. దీన్నైనా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండే. ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ఒక 10 మంది కర్రలతోటి కత్తులతో తిరుగుతుంటేనే ఇళ్లలో ఉండే ప్రజలు ఏమవుతుందని ఒక భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చిన్న సంఘటన జరిగిన ఎవరైనా వెహికల్ మీద పోతే అడ్డొచ్చినా వాళ్ళని కొడుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధం లేకపోయినా హారన్ ఇచ్చినా కొడుతుంటారు. అంటే ఆ సమయంలో వాళ్ళు రెచ్చిపోతుంటారు. ఇలాంటి సందర్భంలో కరెక్టే కదా, మంచిదే కదా అలా చంపడం, నరకడం అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం అంటే పూర్తిగా రాజకీయాల్లో ఇక గూండాగిరి, రౌడీజం వేళ్ళు నూరికే అవకాశం ఉంది. దీనికి ఖండనగా చంద్రబాబు నాయుడు కూడా గట్టిగానే ఖండించడం జరిగింది, కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకవేళ మీరు ప్రజలు
నిలదీయమని అడిగితే నిలదీయనండి. ప్రజలకు మాకు సంబంధం, మీకేం సంబంధం? ప్రజలు నిలదీయాల్సి వస్తే ప్రజలకు సమాధానం చెప్తాం, ప్రజలకు కన్విన్స్ చేస్తాం, వాళ్ళకు అన్యాయం జరిగితే న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని మమ్మల్ని నిలదీయడం తప్పలేదు, ఓటేసిన ప్రజలు నిలదీయడం తప్పలేదు. మీరు ఈ విధంగా రెచ్చగొట్టడం ఏంటనే దాని మీద ఆయన స్పందించడం జరిగింది. దాంతోపాటుగా ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వదిలిపెట్టినట్టయితే మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు, మామూలుగా మారణాయుధాలు పట్టుకొని తిరుగుతూనే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి సందర్భంగా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ అది చట్టవిరుద్ధమైన చర్యగానే భావించాల్సి ఉంటుంది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, సో మరి బెట్టింగ్ కాసి చనిపోయిన వాళ్ళకి విగ్రహావిష్కరణ ఏంటి, మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. నిజంగానే చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చేసే ప్రతి పరామర్శ కూడా అంటే కొంచెం చాలా భిన్నంగా ఉంటుంది, కొంచెం కాదు చాలా భిన్నంగా అనిపిస్తుంది. అంటే గంజాయి బ్యాచ్లు కావచ్చు, లేదంటే పొగాకెళ్ళి అక్కడ కూడా రాళ్ళదాడి సంథింగ్ ఎలా చేయడం కానీ, మళ్ళీ రీసెంట్గా వీటిని కూడా వెనకేసుకొస్తున్నారు. అసలు జగన్ గారి మనసులో అసలు ఏముందంటారు అసలు? సార్ ఏదైతే లిక్కర్ బ్యాచ్ అన్నా, లేకపోతే మాఫియా బ్యాచ్ అన్నా, లేదంటే ఈ బెట్టింగ్ బ్యాచ్ అంటే అక్కడ వైసీపీకి అభిమానులు ఎక్కువ మంది ఉంటుంటారు, లేదంటే కార్యకర్తలు ఎక్కువ మంది ఉంటారు. అంటే వాళ్ళే సహాయ సహకారాలు వైసీపీకి అందిస్తూ ఉండవచ్చు. అందుకే వాళ్ళని పరామర్శించకపోతే రేపు ఎన్నికల్లో మళ్ళీ మనకు సాయం చేస్తారో లేదు అనే ఒక అవకాశం కూడా ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నాయో బెట్టింగ్ కానీ, ఈ మాఫియా దీనికి సంబంధించి వీటన్నిటినీ రాజకీయ నాయకులు ప్రోత్సహించకూడదు. సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది, అది తను అధికారంలో ఉన్నప్పుడే జరగడం జరిగింది. అంటే అప్పుడు ఎన్నికలు పూర్తయినప్పటికీ అప్పటికి ప్రభుత్వం ఏర్పడలేదు. 11వ రోజు సంఘటన జరిగితే 12వ తారీఖు నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. తను యాక్టింగ్ సీఎంగా ఉండడం జరిగింది. ఆ సమయంలో కనీసం మరి ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు మృతి చెందినట్టయితే, చనిపోయినట్టయితే వాళ్ళను పరామర్శించే నైతిక బాధ్యత పార్టీ అధ్యక్షులకు ఉంటుంది. అది ఏదైనా పరామర్శ ఎప్పుడు ఉంటుంది అంటే కనీసం 2 రోజులు, 3 రోజులు, లేదా వారం రోజులు, లేదంటే ఆ దిన కార్యక్రమాలు అయిపోయేలోపో, ఓ నెలలోపో వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి, వాళ్ళకి ఏదైనా ఆర్థికపరమైన సహాయం చేసి, వాళ్ళకు వేరే రకాల పిల్లలు ఉంటే పిల్లలకు చదువుకోవడానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే అవకాశం నాయకులు చేస్తుంటారు. కానీ సంవత్సరం తర్వాత చేస్తారంటే అది ఖచ్చితంగా రాజకీయ అంశాలతో కూడుకున్నదే, రాజకీయంతో కూడుకున్నదే మనం వచ్చి. ఎందుకంటే ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళే మర్చిపోయి ఉంటారు. మామూలుగా చనిపోయిన తర్వాత ఒక వారం, 10 రోజులు, నెల రోజులు బాధ ఉంటుంది. తర్వాత సంవత్సరానికి వాళ్ళు మర్చిపోతుంటారు. వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు మర్చిపోవడం అంటే పూర్తిగా మనిషి దూరం అవుతారు, కానీ వాళ్ళ మనసుల్లో వాళ్ళతోనే ఉంటాడు. కానీ మనిషి దూరం అయినప్పటికీ వాళ్ళు మిగతా కార్యక్రమంలో, మిగతా పనుల్లో నిమగ్నపై వాళ్ళు రోజువారీ జీవితం, రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ ఎలా బతకాలి, ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తుంటారు. సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ యాత్రగానే చెప్పుకోవచ్చు. ఏదో ఒక యాత్ర చేయాలి, ప్రజల్లో ఉండాలి అంటే ఇలాంటి యాత్రలు కాకుండా ప్రజలకు ఉపయోగపడమైన యాత్రలు చేసినట్టయితే వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది సెన్సేషన్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడా అనేది కూడా చూడాలి. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయడం అని మరీ రాజకీయ నాయకునిగా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అయితే తగని పని. ప్రజలు కూడా చీదరించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.